శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు, ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్, టీ అంటే ఒక ఎనర్జీ. మార్నింగ్ ఒక టీ, ఈవినింగ్ ఒక టీ పడాల్సిందే చాలా మందికి. సో టీ ఒక స్ట్రెంత్ కూడా ఇస్తుంది. అయితే యూజువలీ బయట దొరికే టీ పౌడర్స్ అయితే కల్తీ ఉంటాయి, అవి వాడొద్దు అని అంటారు కదా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేటర్ ఆన్ వస్తాయి. బట్ నార్మల్ గా హెర్బల్ టీ అంటే, సో హెర్బల్ టీ ఎలా ఉంటుంది అండ్ దాని దగ్గర మీ దగ్గర ఉన్న అమేజింగ్ ప్రోడక్ట్ దాని గురించి ఒకసారి చెప్తారా? మా దగ్గర ఉన్నది లిక్విడ్ రూపంలో ఉంటుందమ్మా. మీరు దీన్ని హాట్ వాటర్ లో మీ టేస్ట్ కి సరిపడి మిక్స్ చేసుకోవడమే. ఇంత డోస్ అని ఫిక్స్డ్ ఉండదండి. ఈ టీ తయారు చేయడానికి మాకు 6 years పట్టిందమ్మా. 6 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే మన టేస్ట్ బడ్స్ నాలుక మీద ఏవి ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేసి ఆ టేస్ట్ బడ్ ద్వారా ఆ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళాలి. ఆ విధమైన టేస్ట్ రావాలనే దానికోసం ఎన్నో ప్రయోగాలు చేస్తే అది బయటకు వచ్చింది. అప్పుడు అది హిట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న అద్భుతం, ఆల్కలిన్ లో ఉన్న బాడీ ఇవాళ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్కలిన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ యాసిడ్స్ తక్కువ ఉండి స్థిరమైన స్థితిలో మీ శరీరం ఉంటే మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావండి. ఇవాళ ఎక్కడ చూసినా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లో హైయెస్ట్ వచ్చేది క్యాన్సర్, సెకండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, సొరయాసిస్, ఐబిఎస్, ఇలాగా అనేక రకాలు. థైరాయిడ్ లో కూడా హషిమోటో థైరాయిడ్ అంటారమ్మా, అది కూడా ఆటో ఇమ్యూన్. ఇలాగ అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మీ బాడీలో టీ సెల్స్ అనేవి ఆరోగ్యంగా లేకపోవటం. సెకండ్ థింగ్ ఏంటంటే మీ బాడీలో యాసిడ్ పెరిగిపోయి పీహెచ్ ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల, ఎసిటిక్ బాడీ అంటారు దాన్ని. అప్పుడు జబ్బుల్ని ఇన్వైట్ చేస్తుంది మీ బాడీ. ఈజీగా మీ శరీరంలోకి ఏ వ్యాధి అయినా ప్రవేశించగలదు. దానికి ఒక గేట్ లాంటిదమ్మ ఇది. ఇది తీసుకుంటే మీ హార్ట్, మీ బ్రెయిన్, మీ లంగ్స్, మీ కిడ్నీలు, మీ స్ప్లీన్ అన్నీ శుద్ధయి, మీ రక్త శుద్ధయి, ఒబిసిటీ మీద కూడా పనిచేస్తున్నాం ఇది. ఏ విధంగా అంటే ఇది 2 సార్లు తాగితే రోజు 3 సార్లు కానీ తిన్న తర్వాత తాగాలమ్మా. కడుపులో మంట కానీ బాధగా ఉన్నవాళ్ళు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఎంటీ స్టమక్ తోటి తాగకూడదు. ఇది తిన్న తర్వాత తాగితే మీరు తీసుకున్న ఆహారం గంటలో అరిగిపోతుంది. అరిగిపోయి నెక్స్ట్ అవర్లో మీకు విపరీతమైన ఆకలి అవుతుంది, తినకూడదు. ఆకలి అయినప్పుడు తినకుండా ఉంటే మీ బాడీలో ఫ్యాట్ని ప్రోటీన్గా మార్చి మీ బాడీకి అందిస్తుంది. 1 గంట ఓపిక పడితే ఆ తర్వాత ఇంక మీకు ఆకలి అవుతాం. ఇది మెయిన్ ఏం చేస్తుందంటే ఆ విధంగా చేయడం వల్ల మీ బాడీ ఎస్టిక్ నేచర్లో ఉన్న బాడీని ఆల్కలిన్లోకి తీసుకొస్తుంది. ఈ ఆల్కలిన్ వాటర్ అనేది జనాలు మీరు వినే ఉంటారు, కోహ్లీ లేకపోతే ఇంకొకళ్ళు క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఎన్నో దేశాల నుంచి స్పెషల్గా వాటర్ తెప్పించుకుని తాగుతాడంటే ఇన్ని వేలంట, ఇన్ని లక్షలంట అని చెప్పుకుంటున్నారు కదా. ఆల్కలిన్ వాటర్ తాగటం వల్ల వాళ్ళ బాడీలో ఆల్కలిన్ అనేది వచ్చి బ్యాలెన్స్ అయ్యి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం, జబ్బు రాకుండా ఉండడం కోసం వాళ్ళు తాగుతారు. ఆ విధమైన డ్రింక్ని మేము టీ అని పేరు పెట్టి ఇస్తున్నాం అనమాట. ఇది 1 నుంచి 2 సార్లు తాగొచ్చమ్మా. చాలా కాస్ట్లీ ఇది. ఇందులో సాఫ్రాను అలాగే అనేక రకాల మూలికలు ఉంటాయి అనమాట. డైజెషన్కి సంబంధించి, ఫ్యాట్ని కరిగించే క్షారాలు, అనేక క్షారాలు ఉంటాయమ్మా. యవా క్షారం అని, రాక్ సాల్ట్ అని, ఇలాగ క్షారాలు ఉంటాయి. అది కాకుండా రక్తశుద్ధికి పనిచేసే మూలికలు అనేక మూలికలు ఉంటాయమ్మా. అట్ ద సేమ్ టైం మీ బాడీలో ఆల్కలిన్ బాడీగా మెయింటైన్ అవడం కోసం పీహెచ్ని తగ్గించే కొన్ని మూలికలు ఉంటాయన్నమాట. అవన్నీ ఇందులో ఉంటాయండి. వాటి వివరాలన్నీ ఇక్కడ రాసామమ్మా. చాలా ఉంటాయమ్మా ఇందులో. నియర్లీ 20 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, 15 to 20. హనీ ఉంటుంది, షుగర్ ఫ్రీ అమ్మ ఇది. హనీ ఉంటుంది, డేట్ సిరప్ ఉంటుంది, డైరెక్ట్ షుగర్ ఉండదు. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం డోస్ తగ్గించి వాడుకోవాలి. ఎందుకంటే హనీలోని డేట్ సిరప్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది, కానీ దాన్ని డైరెక్ట్ షుగర్ అనం మనం, ఫ్రూట్స్ ద్వారా వచ్చేది కాబట్టి. ఫ్రక్టోజ్, సుక్రోజ్ అంటాం అన్నమాట. మినరల్స్ ఎక్కువ ఉంటాయి అందులో. హనీ అనేది గుండెకి చాలా బాగా పనిచేస్తుంది. సాఫ్రాన్ అనేది బ్రెయిన్ మీద. అందుకు ఇందులో హనీ, సాఫ్రాన్ 2 ఉంటాయమ్మా. హనీలో హైయెస్ట్ మినరల్స్ ఉంటాయి. అందుకు దీన్ని అన్ని సంవత్సరాలు కష్టపడి చేయవలసి వచ్చిందండి. మిరకిల్స్ ఏమి జరగవమ్మా. మంత్లీ ఒక 2 kilos అలా తగ్గుతారు.
ఓకే 2 టైమ్స్ తీసుకుంటే కనుక 3 కిలోస్ దాకా తగ్గుతారు. ఆయుర్వేద శాస్త్రంలో ఎలా ఉంటుందంటే మీరు 10 కేజీలు పెరగడానికి 1 సంవత్సరం టైం తీసుకుంటే 10 కేజీలు తగ్గడానికి మినిమం 6 నెలలు టైం తీసుకోవాలనేది ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు మనకి రకరకాల ట్రీట్మెంట్లు వచ్చి 10 రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు, వారంలో 5 కేజీలు తగ్గుతారు. ఇలాగా చేయటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు వచ్చి మనం తర్వాత ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. ఇది నేచురల్ పద్ధతిలో వెయిట్ లాస్ నేచురల్ అవ్వాలి అంటే పద్ధతిలో వెయిట్ లాస్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.